ఎప్పుడో 2 వీక్స్ బ్యాక్ రావాల్సిన వీడియో బట్ ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్ వల్ల కొంచెం డిలే అయింది. సర్లే లేట్ అయితే అయింది గానీ ఒక మంచి స్నాక్స్ ప్లేస్ సజెషన్ తీసుకొచ్చాను మీకోసం. మీర్పేట్, ఎల్బీనగర్, సంతోష్ నగర్, బిఎన్ రెడ్డి ఏరియాస్‌లో ఉంటే గనక మీకు దగ్గరలో ఉన్న ప్లేస్ ఇది. ఈ ప్లేస్ వచ్చేసి పిజ్జా టైమ్. మనకు జిల్లెలగూడ ఏరియాలో ఉంటుంది. సో లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్‌గా మనకి జిల్లెలగూడ స్వాగత్ గ్రాండ్ రెస్టారెంట్ ఉంది కదా! దానికి పక్కన హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఉందా దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్‌లో ఉంటుంది. ఒక పంక్చర్ షాప్ పక్కన. ఇక్కడ మనకు పిజ్జా, శాండ్‌విచ్, బర్గర్, ఫ్రాంకీ, ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ దొరుకుతాయి. వెజ్, నాన్ వెజ్ రెండిట్లో కూడా. ఇక్కడ నేను పర్సనల్‌గా ట్రై చేసిన ఐటెమ్స్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, శాండ్‌విచ్ అండ్ బర్గర్. బట్ అందులో నా ఫేవరెట్ వచ్చేసి పిజ్జా, ఎస్పెషల్లీ చికెన్ పిజ్జా. ఎందుకంటే బయట పిజ్జా హట్, డొమినోస్‌లో నాకు మేజర్ కంప్లైంట్ ఏంటంటే అందులో చికెన్ ఏదో క్యూబ్స్ లాగా తీసేస్తారు. అసలు అది తింటే చికెన్ తిన్న ఫీలింగ్ రాదు. బట్ ఇక్కడ చికెన్ మేకింగ్ కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో ఉంటది. సో అది నాకు బాగా నచ్చింది. సో ఒకవేళ ప్యూర్ నాన్ వెజిటేరియన్ ఉండి ముక్క లేకపోతే ముద్ద దిగదు అనే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ టైప్ ఆఫ్ పిజ్జా అని నా ఫీలింగ్. ఇది స్విగ్గీ, జొమాటోలో కూడా అవైలబుల్ ఉంది. స్విగ్గీలో అయితే వనస్థలిపురం లొకేషన్ పేరుతో, జొమాటోలో అయితే బాలాపూల్ పేరుతో. పిజ్జా టైంలో మనకు చాలా వేరే బ్రాంచెస్ కూడా ఏవో కనిపిస్తాయి స్విగ్గీ, జొమాటోలో. బట్ మేక్ ష్యూర్ ఈ లొకేషన్లో ఉన్నాయి కరెక్ట్ చూస్తున్నారని. బట్ పర్సనల్గా నన్ను అడిగితే మాత్రం లైవ్గా లొకేషన్కి వెళ్ళి తింటే చాలా బెటర్. ఎందుకంటే మీకు పార్సెల్‌లో వచ్చి అది కొంచెం చల్లబడిపోయి అది తిన్న ఫీలింగ్ అయితే 100% డెఫినెట్‌గా ఉండదు. మీరక్కడికెళ్ళి ఆ వేడి వేడి పిజ్జా తింటే ఖచ్చితంగా మీ ఎక్స్‌పీరియన్స్ డబల్ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఇంకా ఎక్కువే ఉండే ఛాన్స్ ఉంది. ఓకే. సో అండ్ ఇంకోటేంటంటే ఒకవేళ మీరు వెజ్ పిజ్జా తినేవాళ్ళైతే మీకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఎక్కువ కావాలి, ఏవైతే తక్కువ కావాలి మీరు చెప్తే దాన్ని బట్టి ప్రిపేర్ చేస్తారు. లైక్ కొందరికి పనీర్ ఎక్కువ ఇష్టం, కొందరికి కార్న్ ఎక్కువ ఇష్టం, కొందరికి క్యాప్సికమ్ ఎక్కువ ఇష్టం. ఓకే. సో, బేస్డ్ ఆన్ దట్ మీరు చెప్తే అక్కడ లైవ్‌గా మీ ముందే మంచి ప్రిపేర్ చేసి ఇస్తాడు కాబట్టి ఐ ప్రిఫర్ గోయింగ్ లైవ్ దేర్ అండ్ ఈటింగ్ దేర్. సో, ఒకవేళ మీరు అటువైపు వెళ్తే ఆర్ మీకు మంచి పిజ్జా తినాలని ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ మీరు వెళ్ళుంటే ఈ లొకేషన్ మీకు ఆల్రెడీ తెలుసుంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది. ఓకే. థాంక్ యూ ఎవ్రీవన్. హావ్ ఎ గుడ్ డే.